అతను జైల్లో బాస్కెట్బాల్ ఆడుతున్నట్టు నాటకం చేస్తూ గార్డులు చూడనప్పుడు అతను వేగంగా బాస్కెట్బాల్ నెట్ను తీసేసి తన బట్టల్లో దాచుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్న భోజన సమయంలో అతను జైలులో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ దగ్గరకు వెళ్లాడు. గ్యాంగ్స్టర్ యొక్క వింతగా ఉన్న హెయిర్ స్టైల్ను చూసి అతడిని ఎగతాళి చేశాడు. గ్యాంగ్స్టర్ ముఖం కోపంతో ఎర్రబడింది. గ్యాంగ్స్టర్ ఒక చిన్న సంకేతం ఇచ్చాడు. వెంటనే అతని భాగస్వామి ముందుకు వచ్చి ఆ మనిషిని దారుణంగా కొట్టాడు. అతను నేరుగా మెడికల్ రూమ్ చేరుకున్నాడు. నర్సు అతని మందు తీసుకోవడానికి వెనక్కి తిరిగినప్పుడు అతను వేగంగా ఒక ప్రమాదకరమైన మందును దొంగిలించాడు. తన సెల్కు తిరిగి వెళ్లిన తరువాత ఏదోలా మొత్తం బెడ్షీట్ను తన దగ్గరే ఉంచుకోగలిగాడు. అర్ధరాత్రి సమయంలో అతను బాస్కెట్బాల్ నెట్ను తన ఛాతీ మరియు కడుపు చుట్టూ బలంగా కట్టుకున్నాడు. తరువాత అతను ఆ ప్రమాదకరమైన మందు మింగేశాడు. బెడ్షీట్తో చేసిన తాళ్ల యొక్క ఒక చివరను సెల్ సీలింగ్కి కట్టి అదే తాళ్ల మరో చివరను తన మెడ చుట్టూ వేసుకున్నాడు. అతను లోతుగా శ్వాస తీసుకుని పై నుండి దూకాడు. తాడు వెంటనే అతని గొంతును పట్టుకుని అతను అచేతనంగా ఊగపడ్డాడు. ఉదయం గార్డులు పహారా కోసం వచ్చినప్పుడు అతను చనిపోయాడని భావించారు. డాక్టర్ పరీక్షించి అతను మరణించాడని ప్రకటించాడు. తరువాత అతని శవాన్ని బ్యాగులో పెట్టి జైలు వెలుపలికి తీసుకెళ్లారు. దహనశాల వైపు వెళ్తున్నప్పుడు శవబ్యాగ్కు ఉన్న జిప్ నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. కొన్ని క్షణాల్లో ఆ మనిషి ఒక్కసారిగా లేచి ఊపిరి పీల్చుకున్నాడు. తన ఛాతీని తాకాడు. బాస్కెట్బాల్ నెట్ ఇప్పటికీ బిగుగా కట్టబడి ఉంది. ఆ నెట్ తాడు ఒత్తిడిని అతని శరీరమంతా పంచి అతని ప్రాణాలను కాపాడింది. రైలు మధ్యలో ఎక్కడో ఆగినప్పుడు అతను నెమ్మదిగా తలుపు తెరిచి నిశ్శబ్దంగా దిగిపోయి స్వేచ్ఛ వైపు అడుగులు వేయసాగాడు.